నీకు ఉండేది ఒక్క జీవితం. ఎవరో ఒకరికి స్ఫూర్తినిచ్చే విధంగా దీన్ని జీవించు. నాకు డబ్బు కంటే సంతోషమే ముఖ్యం అని చాలామంది చెప్తుంటారు. కానీ రెండు ఎందుకు ఉండకూడదు? నువ్వు గెలవగల ఆటను ఎంచుకో. ఆపై నీ జీవితాన్ని దాన్ని ఆడటానికి అంకితం చేయి. గెలవటానికి ఆడు. డబ్బు లక్ష్యం కాదు. డబ్బుకు విలువ లేదు. విలువ వచ్చేది డబ్బుతో సంపాదించగల కళల నుండి. నేను నా మొదటి వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు 13 నెలల వరకు నేను జీతం పొందలేదు. ఓ సాధారణ వ్యక్తి అంతటి ఒత్తిడిని భరించలేడు. ఆశ శక్తిని హరిస్తుంది. చర్య శక్తిని సృష్టిస్తుంది. మూర్ఖులు ఏమి చేస్తున్నారో చూడు, దానికి విరుద్ధంగా చేయి. ఒక తెలివైన వ్యక్తి తనకంటే ఎక్కువ తెలివైన వారిని నియమించుకుంటాడు. ఎవడైనా కష్టాన్ని చూపించగలడు, కానీ ఒక వ్యవస్థాపకుడు మాత్రమే లాభాన్ని కూడా చూడగలడు. వ్యాపారం ఒక నెట్టుడు బండి లాంటిది. నువ్వు నెట్టడం ప్రారంభించే వరకు ఏమీ జరగదు. నువ్వు ఏదైనా చేయలేవని అనుకున్న ప్రతిసారి మరొకడు దాన్ని చేయగలడని భావిస్తాడు. గుర్తుంచుకో, నీ మెదడు నీకున్న గొప్ప ఆస్తి. కాబట్టి దానిలో ఏమి ఉంచాలో జాగ్రత్తగా నిర్ణయించు. అది ఏదైనా సరే నువ్వు కొనలేవని ఎప్పుడూ చెప్పకు. అది పేదవాడి వైఖరి. దాన్ని ఎలా దక్కించుకోవాలో అడుగు. నువ్వు విఫలమైతే నువ్వు ఏదో చేస్తున్నావని అర్థం. నువ్వు ఏదైనా చేస్తున్నట్లయితే నీకు ఇంకా అవకాశం ఉంది. డబ్బుకు బానిస కాకు. నేర్చుకోవటానికి పనిచేయి. డబ్బు కోసం పనిచేయకు. జ్ఞానం కోసం పనిచేయి. నీ దృష్టిని ఎక్కువ డబ్బు సంపాదించటం నుండి ఎక్కువ మందికి సేవ చేయటం వైపు మార్చు. ఎక్కువ మందికి సేవ చేయటం వల్ల ఎక్కువ డబ్బు వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.